మీనా కాళ్ళు పట్టుకుని చింతామణి క్షమాపణ చెప్పేలా చేసిన సింగరాజు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇంకా మీనాను ఆ మేనేజర్ మోసం చేయడం, అలాగే ఓనర్ దగ్గరికి వెళ్ళినా కానీ అక్కడ కూడా ఎలాంటి న్యాయం జరగకపోవడంతో మీనా అయితే ఏడ్చుకుంటూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చేస్తుంది. ఇంకా ఇంటికి వెళ్దామని ఇంటికి వెళ్తుంది. ఎందుకంటే సత్యం ఫోన్ చేస్తాడు. అమ్మ మీనా, ఉదయం అనగా వెళ్ళావు, ఇప్పుడు వరకు రాలేదు, ఎక్కడున్నావమ్మా అంటూ సత్యం ఫోన్ చేసేసరికి వస్తున్నాను మామయ్య అంటూ చెప్తుంది. ఏంటి మీనా గొంతులో అంత తడబాటు కనిపిస్తుంది, పైగా బెదురు కూడా కనిపిస్తుంది అని సత్యం ఆలోచిస్తూ ఉండగానే మీనా కాస్త ఇంటికి వస్తుంది. ఏంటి మామయ్య అనగాని, ఏమైందమ్మా మీనా, నీ గొంతులో ఏదో తేడాగా అనిపిస్తుంది అనగాని, అదేమీ లేదు మామయ్య, రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు అంతే, అంతకు మించి ఏమీ లేదు అనేసరికి, అదే ఉదయం అనగా వెళ్ళావు, మళ్ళీ ఇంటికి రాలేదు కదా అని చెప్పనగానే, మీకు ఆకలేస్తుందా మామయ్య, వంట చేయలేదు అన్న సంగతే మర్చిపోయాను అనగానే, పర్వాలేదమ్మా, మీ అత్తగారు రవికి ఫోన్ చేసి ఫుడ్ పంపించమని చెప్పారంట, నువ్వు ఖాళీగా లేవని మీ అత్తగారు అనుకుందో ఏమో అని చెప్పనేసరికి, అవునా మామయ్య, సరే మామయ్య అని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళబోయేసరికి, ఏంటమ్మా పని అవ్వలేదా అని చెప్పనగానే, లేదు మామయ్య గారు అని చెప్పి గబగబా బయటకు వస్తుంది. ఈలోపు మీనా కోసం ఆటోలోని మీనాకు హెల్ప్ చేశారే ఆడవాళ్ళు, వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. మీనా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం ఏంటి అనగానే, ఏమైందక్క అని చెప్పనేసరికి, అర్జెంటుగా మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వగలవా అని చెప్పాను. కానీ ఏమైందక్క ఇప్పుడు అంత అర్జెంటు అనేసరికి, మా బాబుకి హెల్త్ బాగోలేదు, హాస్పిటల్కి తీసుకువెళ్ళాము, టెస్టులు చేయాలంటున్నారు అనగాని, అవునా అక్క, సరే నాతో పాటు రండి అని ఆటోలో వాళ్ళు ఎక్కుతారు. మీనా కాస్త ముందు బండి మీద పోయేసరికి ఇంటికి వెళ్తుంది. ఇక్కడే ఉండండి అక్క అని చెప్పి గబగబా లోపలికి వెళ్ళి అమ్మ అని చెప్పనేసరికి, అమ్మ మీనా ఏమైందమ్మా, ఏంటి అలా ఉన్నావు అనగాని, తర్వాత చెప్తానమ్మా, ముందు మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయో ఇవ్వండి అమ్మా అనేసరికి, ఇంకా సుమతి, పార్వతి, శివ ముగ్గురు కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇస్తారు. ఇచ్చేసరికి ఆ డబ్బుల్ని కాస్త 3 భాగాలు చేసి ముగ్గురు వస్తారు. 3 భాగాలు చేసి, ఇదిగో అక్క మిగిలిన డబ్బులు ఇస్తాను అని చెప్పాను. కానీ సరే అమ్మ మీనా, నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు కదా అని చెప్పాను. కానీ ఏం కాదులెక్క, నాకు ఇంకా డబ్బులు చేతికి రాలేదు, లేదంటే ఈ పాటికి ఇచ్చేసేదాన్ని కదా అనగానే, అదే నేను అనుకుంటున్నానమ్మా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏమైంది మీనా, ఏం జరిగింది, ఎందుకంత టెన్షన్గా వచ్చావు, ఏమైంది అనగానే, అమ్మ అంటూ పట్టుకుని ఏడవడం మొదలు పెడుతుంది. ఏమైందమ్మా, ఏం జరిగింది అనగానే, జరిగిన విషయం అంతా కూడా చెప్పేసరికి ఒక్కసారిగా సుమతి, పార్వతి, శివ ముగ్గురు కూడా షాక్ అయిపోతారు. ఏంటక్క, ఏంటి నువ్వు చెప్పేది అనగానే, అవును అని అగ్రిమెంట్ కాస్త సుమతి చేతిలో పెట్టేసరికి సుమతి అంతా చదివి, అవునక్క, ఇందులో నువ్వు 10 లక్షలు తీసుకున్నట్టే ఉంది, పైగా నీ సంతకం కూడా పెట్టావు కదక్క అనగానే, లేదు సుమతి, ఆ రోజు నేను సంతకం పెట్టేసరికి 1 పక్కన 5 సున్నాలు మాత్రమే ఉన్నాయి, ఈ రోజు చూస్తే 6 సున్నాలు ఉన్నాయి, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఆ మేనేజర్ని ఎంతెలా బ్రతిమలాడినా అతను డబ్బులు ఇచ్చేశాను అంటున్నాడు, ఓనర్ దగ్గరికి వెళ్ళి చెప్పినా కానీ ఆ మేనేజర్ మాటే నమ్ముతున్నాడు తప్ప నా మాట నమ్మడం లేదు అంటూ ఏడుస్తూ ఉండేసరికి, ఈలోపు అక్క ఒక్కసారి మేనేజర్ దగ్గరికి వెళ్దామా అని చెప్పి శివ అంటాడు. సరే పదరా వెళ్దాము అని చెప్పి ఇద్దరు కూడా మేనేజర్ దగ్గరికి వచ్చేసరికి, చింతామణి మేనేజరు ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం కాస్త శివ, మీనా ఇద్దరు కూడా వింటారు. వినేసరికి, ఏంటక్క కావాలని వీళ్ళు ఇదంతా చేశారా, ఈవిడెవరక్క అనగాని, చింతామణి అనేసరికి, ఈవిడంతూ చూస్తాను అంటూ గబగబా వెళ్ళబోయేసరికి, ఏం వద్దు, ఎవరంతూ చూడొద్దు, మనం ఇక్కడ కాదు చేయాల్సిన పని వేరే ఉంది అంటూ గబగబా బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసరికి, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావక్క అనగాని, ఏదో ఒకటి చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉండగానే ఈలోపు అతను ఫోన్ చేస్తాడు. ఎవరు, ఫైనాన్షియర్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఫైనాన్షియర్ ఫోన్ చేయడంతో ఇంకా మీనా అతనికి చెప్పాలి అన్న ఉద్దేశంతో, అంటే ఇస్తాను అన్న రోజుకి ఇవ్వలేదు కదా మీనా,
సో అతనికి అర్థమయ్యేటట్టు చెప్పాలని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సార్ నీతో మాట్లాడాలి అనగాని ఒక్క నిమిషం అమ్మా అని ఒక ఇంపార్టెంట్ ఫోన్ వచ్చిందని ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉండగానే వెంటనే ఇంకా మీనాకు కూడా ఒక ఫోన్ వస్తుంది. అమ్మ మీనా అని చెప్పి సత్యం ఫోన్ చేస్తాడు. చెప్పండి మామయ్య అని చెప్పాను కానీ ఎక్కడున్నావమ్మా అని చెప్పాను కానీ నేను బయట ఉన్నాను మామయ్య ఫైనాన్షియర్ దగ్గర అని చెప్పనేసరికి అవునా సరే అమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత అటువైపు తిరగడంతో ఇంకా ఫోటో ఫ్రేమ్ ఉంటుంది కదా బీరువా పక్కనే ఫోటో ఫ్రేమ్, ఆ ఫోటో ఫ్రేమ్లో చింతామణి ఇతను మొత్తం ఇంకొక అబ్బాయి ముగ్గురు కలిసి ఫ్యామిలీ ఫోటో కనిపిస్తుంది. కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయేసరికి ఏంటమ్మా అలా చూస్తున్నావు అని చెప్పాను కానీ తను నా భార్య చింతామణి ఫ్లవర్ డెకరేషన్స్ చేస్తుంది అని చెప్పనేసరికి తనే నన్ను మోసం చేసింది సార్ అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావమ్మా, నా భార్య మోసం చేయడం ఏంటి, నా భార్య అలా చేసే మనిషి కాదు అనగానే లేదు సార్ మీ వైఫే నన్ను మోసం చేసింది అనగానే ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇవ్వాల్సిన డబ్బులు నా చేతికి అందలేదు అని మీకు చెప్పి కొంచెం గడువివ్వమని అడగడం కోసం వచ్చాను అనగానే గడువివ్వమని అడగడం ఏంటమ్మా, అసలు మరి నా భార్య మోసం చేసింది అంటున్నావు అనగానే అక్క ఈ వీడియో చూపించక్క అనేసరికి నువ్వెప్పుడు తీసావరా అని చెప్పనగానే నాకు డౌట్ వచ్చింది అక్క ఎందుకైనా ఉపయోగపడుతుందని చెప్పి వీడియో తీసాననేసరికి ఆ వీడియోని కాస్త చూపిస్తాడు. చూపించేసరికి ఇందులో మీనా అనే అమ్మాయి నేనే సార్, మిమ్మల్ని డబ్బులు అడిగి మరీ డెకరేషన్ చెయ్యాలి అని తీసుకువెళ్ళాను కదా, దానికి పెట్టుబడి పెట్టాను. నాకు ₹1,00,000 మాత్రమే ఇచ్చి 10 లక్షల రూపాయలు ఇచ్చాను అని చెప్పి మోసం చేశారు సార్, కావాలంటే చూడండి అగ్రిమెంటు అని చెప్పి అగ్రిమెంట్ పేపర్ కాస్త చూపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా సింగరాజ్ అయితే ఏంటి నువ్వు చెప్పేది అని చెప్పాను కానీ అవును సార్ అని చెప్పాను కానీ నేను నమ్మలేకపోతున్నాను, నేను అబద్ధం చెప్పడం లేదు సార్, వీడియో చూపించాం కదా, వీడియో చూపించిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే నేనేమీ చేయలేను సార్ అని చెప్పాను కానీ ఎందుకంటే సింగరాజ్ దగ్గర తన భార్య ఎంతో నీతి నిజాయితీగా ఉందనే అనుకుంటాడు. ఇలా మోసాలు చేస్తుందని ఆ విషయం సింగరాజు తెలుసుకోలేకపోతాడు. అందుకోసమనే సింగరాజుకి మోసం అంటే పడదు, నీతి న్యాయంగానే ఉండాలి. వడ్డీ తీసుకుంటాడు, ఎక్కువ వడ్డీనే తీసుకుంటాడు, ఎందుకంటే తనేమి బ్యాంక్ ఎంప్లాయ్ కాదు కదా, సో తన సొంత డబ్బులు ఇస్తాడు కాబట్టి రిస్కీ కాబట్టి వడ్డీ తీసుకుంటాడు. అయినా సరే నీతిగానే ఉండాలి అనుకుంటాడు. ఒకరిని మోసం చేయాలి అన్న ఆలోచన సింగరాజుకి ఉండదు. సో తన భార్య ఇలా చేసేసరికి సింగరాజుకి చాలా కోపం వస్తుంది. సరేనమ్మా నువ్వెక్కడే కూర్చో అని చెప్పి వెంటనే చింతామణికి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు చింతామణి అని చెప్పాను కానీ నేను బయట ఉన్నానండి అనేసరికి అర్జెంటుగా ఇంటికి రా అని చెప్పాను కానీ వెంటనే ఈలోపు బాలు ఫోన్ చేస్తాడు. బాలు ఫోన్ చేయడంతో ఎక్కడున్నావు మీనా, నేను ఇంటికి వచ్చేసాను అని చెప్పాను కానీ అది అనేసరికి మీనా ఏడవడం మొదలు పెట్టడంతో వెంటనే శివ ఫోన్ తీసుకుని శివ మాట్లాడతాడు. జరిగిన విషయం అంతా చెప్పేసరికి ఏంట్రా శివ ఏమంటున్నావు అనగానే అవును బాబా అని చెప్పనేసరికి ఇంతకీ మీరు ఎక్కడున్నారు అనగానే పలానా చోట ఉన్నాము అని చెప్పనగానే సరే ఇప్పుడే వస్తున్నాను అంటూ బాలు కాస్త అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చేసరికి చింతామణి అప్పటికీ రాదు. బాలు లోపలికి వెళ్ళడంతో నమస్కారం సార్ అనగానే బాలు నువ్వా అని చెప్పాను కానీ మీరా సార్ అని చెప్పనేసరికి ఏంటి అమ్మాయి నీ భార్యనా అని చెప్పాను కానీ అవును సార్ అని చెప్పాను కానీ అంటే అన్యాయం జరిగింది నీ భార్యక, ఏమైంది సార్ అంటే మీ దగ్గర అని చెప్పనేసరికి చింతామణి నా భార్య వల్ల మీ ఆవిడికి చాలా పెద్ద అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని నేను తీరుస్తాను, నువ్వేమీ బాధపడకు, మీకు ఖచ్చితంగా న్యాయం జరిపిస్తాను. అమ్మ మీనా నువ్వు మీ తమ్ముడు మీ ఆయన ముగ్గురు కలిసి ఆ రూమ్లో ఉండండి, నేను మావిడి వచ్చిన తర్వాత తనతో మాట్లాడి అప్పుడు మిమ్మల్ని పిలుస్తాను, అప్పుడు మీరు బయటికి వద్దురు కానీ అని చెప్పాను కానీ సరే అని ఆ రూమ్లో కూర్చోబెట్టి తన పని మనిషిని పిలిచి జ్యూస్ అయితే పంపిస్తాడు. వద్దు సార్ అనగానే ముందు తాగమ్మా మీనా అని చెప్పనేసరికి సరేనని జ్యూసులు తాగిన తర్వాత అక్కడే కూర్చుని ఉంటారు ముగ్గురు కూర్చుని ఉండేసరికి ఈలోపు చింతామణి వస్తుంది. ఏంటండి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పారు అనగానే ఎక్కడికి వెళ్ళావు చింతామణి,
డెకరేషన్లు కూడా ఏమీ లేవని చెప్పావు కదా, మరి ఎక్కడికి వెళ్ళావు ఏంట్రా ఎక్కడికి వెళ్ళారు అనగాని అది సార్ అని చెప్పనేసరికి చెప్పరా ఎక్కడికి వెళ్ళారు అనగాని చిన్న పనుండి మేడం బయటికి తీసుకువెళ్ళమంటే తీసుకువెళ్ళాను సార్ అని చెప్పాను. కానీ ఏం పని, ఎవరిని మోసం చేయడానికి వెళ్ళారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది చింతామణి. ఏం మాట్లాడుతున్నారండి, మోసం చేయడం ఏంటి, నేనెందుకు మోసం చేస్తాను, నేను మోసం చేయనన్న విషయం మీకు తెలుసు కదా అని చెప్పి ఇంకా చింతామణి మాట మార్చేస్తుంది. ఓహో, నువ్వు మోసం చేసే మనిషివి కాదా, మరి మీనానే అమ్మాయి నీకు తెలుసా అని చెప్పనగానే అవునండి, ఈ మధ్యనే ఫ్లవర్స్ డెకరేషన్స్ చేస్తుంది, నాకు పోటీగా వచ్చింది, అయినా సరే నేను మాత్రం ఎంతకాలం ఒక్కదాన్ని చేస్తాను, ఎవరైనా అమ్మాయే కదా, తన కాళ్ళ మీద తను నిలబడాలనుకుంటుంది కాబట్టి నేను ఏమీ మాట్లాడలేదు అనేసరికి చెంప పగలగొడతాడు. నేనేం చేశానండి అనగానే అమ్మ మీనా అంటూ పిలవడంతో మీనా, బాలు, శివ ముగ్గురు కూడా బయటికి వస్తారు. బయటికి రావడంతో ఒక్కసారిగా చింతామణి షాక్ అయిపోతుంది. ఇప్పుడు చెప్పమాట, నువ్వు అమ్మాయిని మోసం చేయలేదా, ఇంతకుముందు కూడా అలాగే వాళ్ళ అత్తగారితో కలిసి ఏదో చేసావంట కదా, ఇప్పుడు ఏకంగా అమ్మాయి 10 లక్షల రూపాయల కాంట్రాక్ట్ తీసుకుంటే అందులో 1,00,000 రూపాయలే ఇచ్చి మిగిలిన 9 లక్షలు నువ్వు తీసుకోవాలనుకున్నావంట కదా అని చెప్పనేసరికి అది అబద్ధం అండి, నేనెందుకు అలా మోసం చేస్తాను, ఈ అమ్మాయి కావాలని అబద్ధం చెప్తుంది అనగానే మళ్ళీ చెంప మీద కొడతాడు. కావాలని అబద్ధం చెప్తుందా, అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది బాబు అని చెప్పనేసరికి వెంటనే వీడియోను కాస్త చూపించడంతో ఇది వీడియో, ఇప్పుడు చెప్పు, ఈ వీడియో చూసిన తర్వాత చెప్పు అని చెప్పనేసరికి అది అది అంటూ మాట్లాడడంతో వీడియో చూసిన తర్వాత చెప్పు అంటూ మాట్లాడడంతో ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది చింతామణి. చెప్పు చింతామణి, ఏం మాట్లాడవేంటి, సైలెంట్గా ఊరుకుంటావేంటి, మాట్లాడు, ఏదో ఒకటి చెప్పాలి కదా, చెప్తేనే కదా ఏదైనాను అని చెప్పనగానే అది కాదండి అంటూ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. చెప్పు చింతామణి, ఆ 9 లక్షలు నువ్వే కదా చేసావు, ఆ మేనేజర్ గారితో కలిసి నువ్వేనా చేసావు అనగానే పక్కనున్న వాడి చెంప పగలగొట్టడంతో మొత్తం విషయం చెప్పేస్తాడు. చెప్పేసేసరికి చింతామణికైతే కాళ్ళు చేతులు వణికిపోతాయి. ఎందుకంటే సింగరాజు మోసాలు చెయ్యాలనుకునే మనిషి కాదు కాబట్టి చింతామణి చేసిన మోసాన్ని తట్టుకోలేకపోతాడు. ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు అనగానే ఏం మాట్లాడుతున్నారండి అనేసరికి నువ్వు గనక క్షమాపణ చెప్పకపోతే ఈ రోజుతో నీకు నాకు ఉన్న బంధం తెగిపోతుంది. నేను ఆల్రెడీ నీకు తెలుసు, నా మనస్తత్వం ఏంటో నీకు బాగా తెలుసు. తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇలాంటి వేషాలు వేస్తే నేను అస్సలు ఒప్పుకోనన్న విషయం నీకు బాగా తెలుసు. చూడు చింతామణి, మళ్ళీ చెప్పను, ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు అనేసరికి వెంటనే కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించు మీనా అని చెప్పాను. కానీ అమ్మ మీనా, నేను నీకు 8 లక్షల రూపాయలు ఇచ్చాను కదా, ఇదిగో మరొక 1,00,000, 9 లక్షలు కూడా ఇస్తున్నాను, 9 లక్షలు నీకు ఇచ్చేసాను. మా ఆవిడ దగ్గర నుంచి ఆ డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలో నాకు తెలుసు అనగానే ఏమండి అని చెప్పాను. కానీ నోరు మూసే, ఇక మీదట నువ్వు ఫ్లవర్స్ డెకరేషన్స్ అంటూ బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పటికే నీ ద్వారా నాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి, నువ్వు ఎవరిని నీ రంగంలోకి రానివ్వడం లేదని, అందరినీ బెదిరించి పంపించేస్తున్నావని ప్రతి ఒక్కరూ నాకు కంప్లైంట్ ఇచ్చారు. సర్లే తెలుసుకుంటావులే అనుకున్నాను, వాళ్ళందరూ మగవాళ్ళు, ఇది కాకపోతే ఇంకొకటి చేసుకోవచ్చు. కానీ ఒక ఆడపిల్ల చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కష్టపడింది. ఆ అమ్మాయి ఎలా చెప్పిందో తెలుసా, మోర పూలమ్మితే రూపం మిగిలినా మేము సంతోషపడిపోతామండి, ఆ స్థాయి నుంచి ఫ్లవర్స్ డెకరేషన్స్ చేసే స్థాయికి వచ్చాను, ₹1 కూడా తేడా రాదు అంటూ నాకు నమ్మకంగా చెప్పింది. అంత నమ్మకంగా చెప్పడం వల్లే నేను అమ్మాయికి డబ్బులు ఇచ్చాను, అది గుర్తుపెట్టుకో అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక చింతామణి అయితే మీనా చేతులు పట్టుకుని క్షమించు మీనా, నేను నిన్ను చాలా బాధ పెట్టాను, తప్పుగా అర్థం చేసుకున్నాను, నా దారికి ఎవరు అడ్డు రాకూడదు అన్న ఉద్దేశంతోనే వచ్చిన వాళ్ళందరినీ కూడా బెదిరించి పంపించేశాను. నీ విషయంలో నేను ఎప్పటికీ తప్పు చేయదలుచుకోలేదు, ఇంకా నీకు అడ్డు రాను మీనా, నీ డెకరేషన్ నువ్వు చేసుకో, నేను నిన్ను ఎప్పటికీ ఇబ్బంది పెట్టను,
నన్ను క్షమించు మీనా. ఇప్పటి వరకు నువ్వు నా వల్ల చాలా ఇబ్బంది పడ్డావు. ఈ 9 లక్షల విషయంలో చాలా టెన్షనే పడుంటావు. ఎవరికైనా కంగారే, ఎందుకంటే అప్పు చేసి మరీ తీసుకొచ్చావు. నీలా నీతిగా నిజాయితీగా ఉన్న అమ్మాయి అప్పు చేసిందంటే ఖచ్చితంగా అప్పు తీర్చాలనే అనుకుంటుంది. అందుకోసమనే ఈ విషయం గురించి నువ్వు టెన్షన్ పడుంటావు. నీ టెన్షన్ని నేను కల్లారా చూసి కూడా ఏమాత్రం చెల్లించలేదు. నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు నా భర్త నాకు వివరించి చెప్తేనే కానీ నాకు తెలియలేదు. నన్ను క్షమించు మీనా అంటూ మీనాకి కాస్త చేతులు జోడించి మరీ క్షమాపణ చెప్పేసేసరికి చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పాను. కానీ చూడమ్మా మీనా, ఇక మీదట నీకు ఎంత డబ్బు కావాల్సి వచ్చినా ఇక్కడికి వచ్చి నిరభ్యంతరంగా పట్టుకెళ్ళు. నీ మాట మీద, నీ నిజాయితీ మీద నాకు పూర్తి నమ్మకం వచ్చింది. అర్థమవుతుందా? ఫ్లవర్స్ డెకరేషన్కి నీకు ఎంత పెట్టుబడి కావాలో నా దగ్గరికి రా, నేను ఇస్తాను. నువ్వు చెప్పినట్టుగానే నాకు డబ్బులు వచ్చిన తర్వాత ఇచ్చేస్తావు అన్న నమ్మకం నాకుంది అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అండి. నా మీద నమ్మకంతో అనగానే నీ మీద నమ్మకమే కాదు, నువ్వంటే నాకు విలువ కూడా పెరిగింది. అందుకే నా భార్యని ఎప్పుడూ ఇప్పటి వరకు చేయి చేసుకోలేదు. అలాంటిది నిన్ను మోసం చేసింది అని ఒకే ఒక్క కారణం చేత, పైగా కింద నుంచి పైకొచ్చిన ఆడపిల్లవి నువ్వు. ఇంట్లో పని చేసుకుంటూ బయటకు వచ్చి కష్టపడి పువ్వులు అమ్ముకుని ఫ్లవర్స్ డెకరేషన్స్ చేస్తూ వచ్చిన వృత్తిని కూడా వదులుకోకుండా కష్టపడి పనిచేసే అమ్మాయి నువ్వు. అలాంటిది నిన్ను బాధ పెట్టిందనే నా భార్యను కొట్టాను అనేసరికి, మీరు నన్ను కొట్టినందుకు నాకేమీ బాధ లేదండి. నేను చేసిన తప్పేంటో నాకు తెలిసింది. అంతకు మించిన బాధ నాకు ఏమీ లేదు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా తప్పు నేను తెలుసుకున్నాను అంటూ ఇంకా చింతామణి కాస్త చెప్పడంతో సరే వెళ్ళొస్తామండి అనగానే, సరే బాలు జాగ్రత్త అనగానే, చాలా థ్యాంక్స్ సార్ అనగానే, లేదు బాలు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నా భార్య నిజస్వరూపం ఏంటో నాకు తెలిసింది. నా భార్యను మార్చుకోవడానికి నాకు ఒక అవకాశం వచ్చింది. నీ ద్వారా ఇంత మంచి అమ్మాయి నీకు భార్యగా దొరికినందుకు చాలా అదృష్టవంతుడివి. వెళ్ళొస్తాను అని చెప్పి మీ బాలు కాస్త ఇంటికి బయటికి వచ్చేస్తాడు. మీనా అనుకుంటూ ఇంకా మీనాని ఎత్తుకుని తిప్పేసరికి, చాలా తెలివైందాని మీనా అనగానే, నిజంగా నేను ఇన్ని సహాయం కోసమే అర్థం చేసుకుంటారు అన్న ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి చెప్దామని అనుకున్నానండి. కానీ అదృష్టము కలిసొచ్చి ఈవిడ భార్యే చింతామణి కావడంతో ఈయన కూడా చాలా మంచివాడు. లేదంటే తన భార్యని నా గురించి ఎందుకు కొడతాడు అని చెప్పి మాట్లాడేసరికి ఆయన చాలా మంచివారు. ఇంతకుముందు ఆయనకి నేను 2-3 సార్లు హెల్త్ బాగోలేనప్పుడు బయటికి ఎక్కడికైనా తీసుకువెళ్ళాలంటే నేనే తీసుకువెళ్ళేవాడిని. అప్పుడే నాకు ఆయన పరిచయం అయ్యారు. కానీ ఈయనన్న విషయం తెలియదు కదా. అప్పట్లో చెప్పేవారు కానీ అంత ఆలోచన కూడా రాలేదు అనేసరికి, సరే రా శివ నువ్వు ఇంటికి వెళ్ళు అనగానే, సరే బావా అని చెప్పి శివ ఒక్క నిమిషం అంటూ ఇంకా శివ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంది కదా మీనా, ఆ డబ్బులు ఇవ్వబోతే ఉండగా, ఎందుకక్క డబ్బులు అనేసరికి, లేదు శివ డబ్బులు తిరిగి ఇవ్వాలి. ఎందుకంటే డబ్బులు ఇవ్వకపోతే ఎలా కుదురుతుంది? అమ్మకు చెల్లికి నీకు ఎక్కడి నుంచి వస్తాయి అని వాళ్ళ దగ్గర తీసుకునే అమౌంట్లు తిరిగి ఇచ్చేసి, అక్క వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వాలిరా, ఈ డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చేసే అనగాని, సరే అక్క అని ఇంకా బాలు మీనా ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసరికి చాలా సంతోషంగా ఇంకా మీనా ముఖం నవ్వుతూ ఉండేసరికి, ఏమైందమ్మా మీనా, ఉదయం వచ్చేటప్పుడు చాలా బాధపడ్డావు అని చెప్పాను. కానీ జరిగిన విషయం అంతా కూడా బాలు చెప్తాడు. ఏంటి ఇంత జరిగిందా, నాకొక్క మాట కూడా చెప్పలేదు అనగానే, మీరు కంగారు పడతారని చెప్పలేదు మావయ్య అని చెప్పనేసరికి, కంగారు పడడం ఏంటమ్మా, ఒక్క మాట అయినా నాకు చెప్పాలి కదా. అయినా మీనా ఎప్పుడూ చెప్పే మనిషి కాదు కదా అంకుల్. తనలో తనే మదన పడుతుంది తప్ప మీనా మాత్రం చెప్పే మనిషి కాదు. ఇప్పుడు అర్థమైందా రవి, మీ అమ్మ ఎందుకంత సంతోషపడిందో? మీనా బాధపడితేనే మీ అమ్మ సంతోషపడుతుంది అని చెప్పాను కదా. ఆ చింతామణి ఎవరో కాదంట కదా, మీ అమ్మ దగ్గర ఉండే స్టూడెంట్ అంట కదా, డ్యాన్స్ స్టూడెంట్ అంట కదా. అందుకని ఆవిడ ఫోన్ చేసి మీనాకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అని చెప్పుంటుంది.
ఆ సంతోషాన్ని మీ అమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని హోటల్లో వండిన ఫుడ్స్ అన్నీ కూడా తీసుకొచ్చామని చెప్పింది. ఎదుటి వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళ కన్నీళ్లలో సంతోషాన్ని వెతుక్కోవడం ఈ మనిషిని మాత్రమే చూస్తున్నాను అనేసరికి, ఏంటమ్మా శృతి అనగానే, అవును మామయ్య, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంట్లో మీనా వంట చేసే పరిస్థితి ఉండదు. మీనా వంట చేస్తే నేను ఈరోజు తిననురా, నువ్వు హోటల్ నుంచి ఫుడ్ తీసుకురమ్మని చెప్పి రవికి ఫోన్ చేసి మరీ చెప్పారంటండి ఆంటీ అని చెప్పనేసరికి, ఏంట్రా రవి అనగానే, అవునన్న, అమ్మ అలాగే చెప్పింది అనేసరికి, ఏంటే ప్రభా, మీనా చేసిన వంట తినవా? చూడమ్మా మీనా, రేపటి నుంచి నీ వంటకు విలువ ఇవ్వకపోయినా, నీకు విలువ ఇవ్వకపోయినా ఎవ్వరికి వండి పెట్టద్దు. నీకు నీ వంటకు ఎవరైతే విలువనిస్తారో వాళ్ళకి మాత్రమే వండి పెట్టు. మిగిలిన వాళ్ళకి ససేమిరా వండి పెట్టద్దు. అది ఎవరైనా సరే, రోహిణి, మనోజు, మీ అత్త ప్రభావతి అయినా సరే వండకు. వాళ్ళు మాత్రమే వండుకు తింటారు. అర్థమవుతుందా? నువ్వు బాధపడితే ఆ కన్నీళ్లలో సంతోషాన్ని వెతుక్కునే ఇలాంటి వాళ్ళని కడుపు నిండుగా నువ్వు మేపవలసిన అవసరం లేదు. వాళ్ళకి నచ్చినవి వాళ్ళు వండుకు తింటారు అని చెప్పనేసరికి, అన్నది ఎవరో కాదు కదా మామయ్య అని చెప్పాను. కానీ నువ్వు అలా అనుకోవడం వల్లే మీనా అత్తయ్య ఆంటీకి ఇంకా ఇంకా అలుసైపోతున్నావు. నువ్వు బాధపడి 9 లక్షల విషయంలో మోసపోయి నువ్వు బాధపడుతూ ఉంటే ఆంటీ ఆ సంతోషాన్ని పట్టలేక రవికి ఫోన్ చేసి కావాల్సిన ఫుడ్ అంతా కూడా తెప్పించుకోవాలనుకున్నారు. అంటే ఇంటి కోడలు ఏడుస్తూ ఉంటే అత్తగారు ఎవరైనా ఇలా సంతోషపడుతుందా? ఇలాంటి మనిషిని నేను ఎక్కడా చూడలేదమ్మా. ఇంత దారుణమైన మనిషిని ఎక్కడా నేను చూసింది కూడా లేదు అని చెప్పి, ఇంకా శృతి అనేసరికి, ఎక్కడో చూడకపోతే ఏంటి, మా అమ్మని చూస్తున్నావు కదా డబ్బుడమ్మా అని చెప్పి బాలు అంటాడు. నిజమే బాలు, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని మొదటిసారి నాకు అనిపించింది. నిలువెత్తు సాక్ష్యం కనిపిస్తుంది అనగానే, ఏంట్రా ఏంటి, నేనేదో కావాలని చేసినట్టు అనగానే, నువ్వేమో కావాలని చేయలేదు ప్రభా, నీకు తెలిసిన నోరు మూసుకుని ఉన్నావు చూడు, అదే నువ్వు చేసిన తప్పు. మీనాకు ఇంత పెద్ద సమస్య వచ్చిందన్న విషయం నీకు తెలియకపోయినా నువ్వు కడుపు నిండా మెక్కాలి అనుకున్నావు చూడు, అది నువ్వు చేసిన తప్పు అంటూ సత్యం కాస్త మాట్లాడేసరికి ఇంకా ప్రభావతికి ఏం చేయాలో అర్థం కాదు. మీనా అయితే, ఏం పర్వాలేదు మామయ్య, ఎంతమంది నన్ను ఇలా ఏం చెయ్యాలనుకున్నా కానీ నాకు ఆ భగవంతుడు ఎప్పుడూ తోడుగానే ఉంటాడు. భగవంతుడు తోడు ఉంటే ఇంకా నేను ఎప్పటికీ ఏదైనా సరే సాధించగలను. అంతా నాకు మంచి జరుగుతుంది మామయ్య. నేను దేని గురించి భయపడను, బాధపడను. మీ అబ్బాయి నాకు తోడుగా ఉన్నంతకాలం నాకంతా మంచి జరుగుతుంది అని చెప్పనేసరికి, మంచి మనుషులకి ఎప్పుడూ మంచి జరుగుతుంది మీనా. నీ మంచి మనసుకే ఇదంతా జరిగింది. లేదంటే 9 లక్షల రూపాయలు మోసపోయి మళ్ళీ అదే 9 లక్షలు నీ చేతికి వచ్చాయంటే అదృష్టమనే అనుకోవాలి. నీకు వచ్చిన అదృష్టాన్ని ఎప్పటికీ వదులుకోకు. నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండు మీనా అని చెప్పి, ఇంకా శృతి మాట్లాడేసరికి, చాలా థ్యాంక్స్ శృతి అని చెప్పి మాట్లాడడంతో ఇంకా చాలా సంతోషంగా అందరూ కూడా, రా వదిన, నువ్వెలాగా వంట చేయలేదు కదా, నేను ఫుడ్ తీసుకొచ్చాను అనేసరికి, సరే రా అని చెప్పి ఇంకా అందరూ కూడా కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. ప్రభావతి వీళ్ళెవ్వరూ కూడా రాకపోవడంతో వచ్చిన వాళ్ళే కడుపు నిండా తినండి అని చెప్పి ఇంకా సత్యం అనడంతో వీళ్ళ ముగ్గురు ఆగిపోతారు. వాళ్ళంతా కూడా కడుపు నిండుగా భోజనం చేస్తారు. మీనా అయితే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్ద సమస్య వచ్చింది కదా. అంత పెద్ద సమస్య నుంచి బయటపడడం అంటే మామూలు విషయమా? 9 లక్షల రూపాయలు ప్రాబ్లము చాలా సునాయాసంగా బయటికి వచ్చింది. లేదంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయి ఉండేది. మీనా చాలా బాధపడుతూ ఉండేది. ఇంకా ఇలా మీనా తన తెలివితేటలతో, సింగరాజు సహాయంతో, ఇంకా చింతామణికి బుద్ధి చెప్పి తన డబ్బునైతే తను మళ్ళీ తన చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే మీనా మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుందని, క్షణం ఆలస్యమైనా సరే మంచే జరుగుతుంది అని నమ్మితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.